చూస్తున్నాం. పాక్ దాడుల్ని తిప్పి కొడుతోంది భారత రక్షణ వ్యవస్థ. భారత్ పైకి ఫతహ్ 2 మిసైల్ ప్రయోగించింది పాక్. 400 కిలోమీటర్ల టార్గెట్స్ ను ఛేదిస్తుంది ఫతేహ్ మిసైల్. హర్యానాలోని సిర్సాలో ఫతేహ్ మిసైల్ ని పేల్చివేసింది భారత్. గురి చూసి కొట్టింది భారత యాంటీ మిసైల్ వ్యవస్థలు. గత రాత్రి 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు కొనసాగాయి. పాక్ గట్టి సమాధానం చెప్తోంది భారత్. అదే టైంలో సిర్సాలోని సబ్జీ మండిలో ఒక పాక్ మిసైల్ శకలం దొరికింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఈ శకలం ఫతే మిసైల్దా లేకపోతే కాదా, దీనికి సంబంధించి సైనిక బలగాలు ధృవీకరించాల్సి ఉంది. మనం విజువల్లో చూస్తున్న ఒక మిసైల్ కు సంబంధించిన విజువల్. భారత్ పైకి ఫతే 2 మిసైల్ ప్రయోగించింది పాకిస్తాన్. ఈ ఫతే మిసైల్ 2 ప్రత్యేకత ఏంటంటే 400 కిలోమీటర్ల టార్గెట్లను ఛేదించే సామర్థ్యం ఫతే మిసైల్ కి ఉంది. హర్యానాలోని సిర్సాలో ఫతే మిసైల్ ని పేల్చేసింది భారత యాంటీ మిసైల్ వ్యవస్థ. మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. పాక్ మిసైల్ శకలం ఒకటి ఇక్కడ భారత్ లో కనిపించింది. గత రాత్రి 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు చేసింది. పాక్ కి గట్టిగా సమాధానం చెబుతూనే ఉంది. అదే టైంలో సిర్సాలోని సబ్జీ మండి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ప్లేస్ రైట్ సైడ్ బాక్స్ ఇది. సిర్సాలోని సబ్జీ మండి అనే ప్లేస్ లో పాకిస్తాన్ కు సంబంధించిన ఒక మిసైల్ శకలం దొరికింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మరి ఈ శకలం దేంది, ఇది ఫతే మిసైల్దా లేకపోతే కాదా, దీనికి సంబంధించి సైనిక బలగాలు ధృవీకరించాల్సి ఉంది. ఇది నైట్ అంతా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది లేదా మిసైల్ దాడులు చేస్తుంది. ఫతే 1 ఫతే 2. సో దీనికి 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉంది. పాక్ ఫతే మిసైల్ని ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అండ్ సిర్సాలోని సబ్జీ మండి అనే ప్లేస్లో దొరికిన పాక్ మిసైల్ శకలాన్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మరి ఇది ఫతే మిసైల్దా కాదా అన్నది ధృవీకరించాల్సి ఉంది.